జై భవానీ. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన మీద ఒక సినిమా వచ్చింది, చాలా బాగా ఆడింది కూడా. మన చరిత్ర ఏంటో, ఈ నేలను ఎలాంటి రాజులు పాలించారో తెలుసుకోవడం మన కర్తవ్యం. కాకపోతే ఔరంగజేబ్ అనే వ్యక్తి ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని ఎలా అయితే చంపారో, సినిమాటిక్ లిమిటేషన్స్ వల్ల, సెన్సార్ బోర్డు వల్ల వాళ్ళు కూడా పూర్తిగా చూపించలేకపోయారని చెప్పి నా నమ్మకం. అవకాశం ఉంటే ఖచ్చితంగా చూపించేవాళ్ళు. కాకపోతే రాగా బేర్గా మార్చ్ 12, 1689 ఏం జరిగిందో తెలుసుకోవడం మన బాధ్యత, మన ధర్మం. అండ్ ఈ వీడియోకి సంబంధించినంత వరకు ఎలాంటి డీటెయిలింగ్ ఉన్నా నేను నిర్భయంగా మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ నేల మీద మనకి ఏదైతే జరిగిందో మనం మర్చిపోకూడదు, షుగర్ కోట్ చేయకూడదు, డైల్యూట్ చేయకూడదు. ఒక వ్యక్తి డిగ్నిటీని మనం స్టేక్ మీద పెట్టి రకరకాల వేషధారణ వేసి క్యామెల్ మీద రివర్స్ లో కూర్చోబెట్టి ఊరంతా తిప్పి రాళ్లతో కొట్టించి చెప్తుంటేనే నేను చాలా ఎమోషనల్ అవుతున్నా. ఒంటి మీద యూరినేట్ చేసి ఇనుప రాడ్లని కాల్చి కళ్ళల్లో పెట్టి నాలిక కోసి తొక్క తీసినట్టు చర్మాన్ని తీసేసి దాని మీద ఉప్పేసి ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు టార్చర్ చేసి చనిపోయిన వ్యక్తి ఛత్రపతి సంభాజీ మహారాజ్ అయితే ఆయన మనం గౌరవంతో శంభూరాయ్ అని పిలుచుకుందాం. ఎటువంటి ఎంపతి లేకుండా చంపిన వ్యక్తి ఔరంగజేబ్. ఈయన మనం ప్రొడక్ట్ ఆఫ్ ద టైం అంటాం. మరాఠీలు ఎలా అయితే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకున్నారో అలాగే ఇతను కూడా కాపాడుకున్నారంటారు. అప్పట్లో ఉండే రాజులందరూ అలాగే ఉండేవాళ్ళని. ఆయన ఎన్ని గుళ్ళనైతే ధ్వంసం చేశారో అన్ని గుళ్ళని కట్టించారని చెప్పి ఆయన గురించి రకరకాల మంది కథలుగా చెప్తుంటారు. అండ్ ఒక మనిషి అంటే తన శరీరం కాదు, బ్లడ్ బోన్స్ ఫ్లెష్ కాదు, ఒక మనిషి అంటే నిజంగా ఏంటి అనేది ఛత్రపతి శంభూరాయ్ కథలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇయర్ 1672 రామ్నగర్ కిల్లా దగ్గర అప్పటి రాజైన సోహం షా దగ్గరికి వెళ్ళి బయట స్వరాజ్య సైనికులు ఉన్నారు, మన కిల్లాను ఆక్రమించేద్దామని చూస్తున్నారంటే సోహం షాకి అర్థం కాలేదు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద మరాఠీలు ఉండేవాళ్ళు, స్వరాజ్య మూవ్మెంట్ అని చెప్పి. బట్ ఆయన ముఘలాయిలతో బిజీగా ఉన్నారు కదా, ఆ యుద్ధం ఇంకెక్కడో జరుగుతుంది కదా, మరి ఈ కిల్లా బయట ఎవరున్నారు అంటే దానికి సమాధానం అతని మొదటి బిడ్డ శంభూరాయ్. ఆయనకి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఔరంగజేబ్ ఆగ్రాకి పిలిపించుకొని డిప్లొమాటిక్ మీటింగ్ అని పిలిచి వీళ్ళని ఆగ్రాలో బంధించేశారు, తండ్రి కొడుకుల్ని. ఛత్రపతి శివాజీ మహారాజ్ని, శంభూరాయ్ని. కటకటాల వెనక నుంచి బయట తన తండ్రిని చూస్తున్నాడు ఇంకొక సెల్లో. ప్రాణం పోతే పోయింది, ఆత్మాభిమానం ముఖ్యం, మనం నమ్మిన సిద్ధాంతం పైన మనం నిలబడడం ముఖ్యం అని ఒక రాజును చూశాడు ఆయన. అలాంటప్పుడు ఫైటింగ్ స్పిరిట్ రాకుండా ఎక్కడికి వెళ్తుంది? ఒక గొరిల్లా వార్ఫేర్ ని, గొరిల్లా ఎస్కేప్ ని తన కళ్ళతో తనే చూశాడు. ఆగ్రా నుంచి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. బట్ ముఘలాయిలకు అడ్డంగా తన తండ్రి ఎలా నిలబడ్డాడో, భయం లేకుండా ఎలా పోరాడుతున్నాడో చూసి పెరిగిన గుండె. ఆ మనిషి నేతృత్వంలోనే రామ్నగర్ కిల్లా బయట ఫైట్ నడుస్తుంది, యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో శంభూరాయ్ గెలిచారు, రామ్నగర్ కిల్లాను ఆక్రమించుకున్నారు. అంతెందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ రెండో భార్య సోయిరాబాయి అని ఉంటారు, ఆవిడ బిడ్డ రాజారాంని ఛత్రపతి చేయాలి, శివరాయ్ చనిపోయిన తర్వాత నా కొడుకే రాజు అవ్వాలి అని ఆవిడ ప్రయత్నించి 1680 21 ఏప్రిల్ అదే కొడుకుని సింహాసనం ఎక్కించి ఛత్రపతిని చేసి తమ్ముడు హందీర్రావు మోయితే అని ఉన్నారు ఆయన. నువ్వు ఒకసారి నువ్వు వెళ్ళి సంభాజీ మహారాజ్ని కలిసి ఆయన ఎటువంటి ప్లాన్ వేయకుండా చూడు మా మీద, అతను పంపిస్తే అతను ట్రావెల్ చేసుకొని వెళ్ళి అతను యుద్ధాలు చేస్తుంటే ఆ యుద్ధాలను చూసి అతని ఆత్మస్థైర్యాన్ని, సైద్ధాంతిక బలాన్ని గమనించి ఆయనలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కనబడ్డాడు. ఆయనతో కలిసి వెనక్కి వెళ్ళి రాజారాం మహారాజ్ని కుర్చీ దింపి స్వయాన హందీర్రావు మోయితేనే ఇతనికి పట్టాభిషేకం చేశారు. దట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మరాఠాస్. తండ్రి లేరు, తండ్రి చనిపోయారు, కానీ అతను స్టార్ట్ చేసిన స్వరాజ్య మూవ్మెంట్ ఉంది కదా, దానికి ప్రాణం పోసిన వ్యక్తి శంభూరాయ్. 28 జూలై శంభూరాయ్ పట్టాభిషిక్తుడైతే రాయ్గఢ్ కిల్లాలో. అక్కడి నుంచి మళ్ళీ మరాఠా ఎంపైర్ ఎక్స్పాండ్ అవడం మొదలుపెట్టింది. ఔరంగజేబ్ కూడా పైన కూర్చొని ర్యాట్ ఆఫ్ ద మౌంటైన్స్ అని పిలిచేవాడు అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ని. ఆయన చనిపోయాడని సెలబ్రేట్ చేసుకునే లోపే ఆయన వార్త అందింది, సింహం చనిపోయింది కానీ బిడ్డ ఇంకా బ్రతికే ఉందని, ఆ బిడ్డ గర్జిస్తుందని. సంవత్సరం 1689. 200 మరాఠీ సోల్జర్స్, 25,000 మంది ముఘలాయిలు. ఈ మరాఠీ యోధుల మధ్యలో ఎటువంటి భయం లేకుండా ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టార్ట్ చేసిన ది ఐడియా ఆఫ్ స్వరాజ్య, దేశం ఇండిపెండెంట్ గా ఉండాలి అనే థాట్ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి. సో న్యాచురల్ గా ఎదురుగా 25,000 మంది సోల్జర్స్ ఉన్న ఇతను ఎందుకు ఆగుతారు? ఎటువంటి భయం లేకుండా ఫ్రంట్ ఫుట్ లో యుద్ధం జరుగుతుంది. ఒక్కొక్క మరాఠా వారియర్ 10 మంది ముఘలాయిలను చూసుకుంటున్నాడు. మరాఠా ఎంపైర్ ఫౌండేషన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బిల్డ్ అయింది. మీరే చూడండి ఒకసారి, మౌర్యాస్ అండ్ గుప్తాస్ రూల్ చేసినప్పుడు ఉండే ఇండియా ఇది. తర్వాత అహోమ్స్ వచ్చి నార్త్ ఈస్ట్ ఇండియాని కాపాడుకున్నారు. చోలా ఎంపైర్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి మన భారతదేశం పాకేలా చూసింది. మరి మరాఠా ఎంపైర్ ముక్కలైపోతున్న దేశానికి కొన ఊపిరితో ఉండే ఆశని పట్టుకొని వచ్చి మన దేశం అంటే ఒక్కటి అని అప్పట్లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్స్ లో ఉండేది. మీరు ఒకసారి చూడండి, 1759 this is ద మరాఠా ఎంపైర్. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో కొంత భాగం కూడా మరాఠా ఎంపైర్ ఉండేది. ఆ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? సో ఫైట్ జరుగుతుంది. 1681 నుంచి 1689 మధ్యలోనే 120 వార్స్ ఫైట్ చేశారు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆయనతో పెద్ద సైన్యం ఉండేది కాదు, 20,000 సోల్జర్స్ ఉండేవాళ్ళు అంతే. బ్రిటిషర్స్ తో పాటు పోర్చుగీస్ అండ్ డచ్ తో పాటు 8 లక్షల మంది సైన్యం ఉండే ముఘలాయిల్ని ఒక్క యుద్ధం కూడా గెలవనివ్వలేదంటే నమ్ముతారా? 120 వార్స్. ఇన్ఫాక్ట్ అప్పటి ముఘల్ రూలర్ అయిన ఔరంగజేబ్ బుండేల్ ఖండ్, రాజస్థాన్, పంజాబ్ ఇవేవీ కాదనుకొని దక్కన్కి వచ్చేసాడు. అంత సైన్యాన్ని పెట్టుకొని ఏకధాటిగా ప్రయత్నిస్తే మెరిట్ తో కాదు, ట్రెచరీ అంటారు, నమ్మక ద్రోహం. గనోజీ షిక్రే అని ఆయన భార్య వాళ్ళ తమ్ముడు, రాణి యశుభాయ్ వాళ్ళ తమ్ముడు. ఆయన అప్పుడు సంగమేశ్వర్లో ఉన్నారు. శంభూరాయ్ ప్రజలు మాట్లాడదామంటే ప్రజలతో మాట్లాడ
కాపాడడానికి ఆయన వెళ్తుంటే ఎవరూ లేరు కదా అని 200 సోల్జర్స్ మాత్రమే పట్టుకొని వెళ్తున్నారు. ఆ టైంలో ఆయన ఏ అడవి గుండా వెళ్తున్నారు, ఆయన బామ్మర్దైన గనోజీ షికరే ఔరంగజేబ్ కి చెప్పేశాడు. 25,000 మంది సైన్యాన్ని పట్టుకొని చుట్టుముట్టేశారు ఆ టైంలో. అలా పట్టుబడిన వ్యక్తి శంభూరాయ్. అండ్ ఆయన పొలిటికల్ ప్రిజనర్. ఆ టైంలో ఒక డెకోరం ఉండేది. ఇలాంటి రాజుల్ని కానీ పట్టుకుంటే ఒక డిగ్నిటీతో వాళ్ళని బంధించాలి. బట్ అలాంటివి ఏవి చేయకుండా ఔరంగజేబ్ 3 కండిషన్స్ పెట్టాడు. కండిషన్ నంబర్ 1, మొత్తం భరతవర్షకి బాద్షా ఔరంగజేబ్ అని ఒప్పుకోవాలి, సింగిల్ రూలర్. కండిషన్ నంబర్ 2, మరాఠా ఎంపైర్ లో ఉండే ట్రెజర్ మొత్తం కూడగట్టి ముఘలాయిలకు ఇచ్చేయాలి. కండిషన్ నంబర్ 3, స్వధర్మాన్ని పక్కన పెట్టి తనది హైందవ ధర్మం కాదని చెప్పి ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ కి ముఖ్యంగా 3వ కండిషన్ కి ససేమిరా అన్నారు శంభూరాయ్. 40 రోజుల పాటు రోజు పొద్దున్న వస్తారు. ఆ 3 కండిషన్స్ ని గుర్తు చేస్తారు. ఈ దేశానికి నన్ను రాజులా ఒప్పుకో, నీ దగ్గర ఉండే ట్రెజరీ మొత్తం నాకు ఇచ్చేయి, నీ మతం కాఫిర్ల మతం, ఆ మతాన్ని మార్చి నా మతంలోకి వచ్చేయి, ఇస్లాంని కబూల్ చేయి. మల్టిపుల్ టైమ్స్ రోజు ఆయన నో చెప్తారు. ఫస్ట్ ఆయన కొట్టడంతో స్టార్ట్ చేశారు. ఒళ్ళు హూనం అయిపోయేది. క్యామెల్స్ ఉంటాయి కదా, క్యామెల్స్ లో రివర్స్ లో కూర్చోబెట్టి క్లౌన్ లా డ్రెస్ చేసి ఊరంతా తిప్పేవాళ్ళు. ఊరిలో ఉండే ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది చెప్పిన మాట వినకపోతే వాళ్ళకు కూడా పడుతుంది. శంభూరాయ్ ఇట్లా వస్తారు, అతన్ని మీరు రాళ్లతో కొట్టాలి అని జనాలతో రాళ్లతో కొట్టించారు. అతన్ని సూదిగా ఉండే ఐరన్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని కాల్చి అతని కనుగుడ్లలో తోశారు. 2 కళ్ళు లిటరల్ గా పీకేశారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు, నీ మతాన్ని వదిలే, నన్ను నీ రాజులా ఒప్పుకో అని. ఆయన నోటి నుంచి అదే మాట. అతని ఒంటి మీద యూరినేట్ చేశారు. నేను చెప్తుంటేనే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏం లేదు, అతని స్పిరిట్ ని చంపేద్దాం. ఎంత స్ట్రాంగ్ వ్యక్తి అయినా ఎక్కడో దగ్గర ఫిజికల్ గా లొంగుతాడు, లొంగేదాకా లాగుదాం. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ని వాడి ఒంటి మీద నుంచి చర్మాన్ని పీకేశారు. పీకేసిన చర్మం మీద కొరడా దెబ్బలతో కొట్టేవాళ్ళు, దాని మీద ఉప్పు చల్లేవాళ్ళు. అయినా సరే నో అనే మాటే వినబడేది ఔరంగజేబ్కి. బహుశా దానివల్ల నిద్ర కూడా పట్టేది కాదేమో. ఏ నాలుకతో అయితే ఛత్రపతి సంభాజీ మహారాజ్ నో అంటున్నాడో ఆ నాలుకని పీకేమని చెప్పి ఆ నాలుకని పీకేశారు. అంత ఇరిటేట్ చేసింది ఆ నో. చివరికి తుది శ్వాసని విడిచేదాకా మాట తప్పలేదు, మతం మార్చలేదు. తండ్రి నేర్పిన ధర్మం అంత ఊరికే వదిలేసుకోరు ఎవరు. 40 రోజుల టార్చర్ తర్వాత 12th మార్చ్ చనిపోయారు. శంభూరాయ్ దేహాన్ని మీరు దహనం చేయగలిగారు. ఆయనకి సరైన అంతిమ నివాళి కూడా ఇవ్వలేదు. నదిలో పాడేశారు, ముక్కలు ముక్కలుగా చేసి, పాటలుగా ఒంటిని కట్ చేసి. ప్రాణం అంటే ఒళ్ళు కాదు కదా, ప్రాణం అంటే ఐడియాలజీ. మనిషి చచ్చాక కూడా బ్రతకగలిగితే, ఒక జనరేషన్ ఇన్స్పైర్ చేయగలిగితే ఆ వ్యక్తి ఇంకా బ్రతికున్నట్టే. శంభూరాయ్ చనిపోయిన తర్వాత ఆ బాధ మరాఠాస్ తట్టుకోలేకపోయారు. మా రాజుని ఇలా చేస్తారా అనే కోపం ఫండమెంటల్ గా లోపలికి వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్ గా రాజారాం మహారాజ్ ఛత్రపతి అయ్యారు. ఆయన హై స్పిరిటెడ్ మరాఠా సోల్జర్స్ అందరినీ పట్టుకొని తమిళనాడు వెళ్ళిపోయారు. ఇప్పటి తమిళనాడు. అక్కడ ఆయన బేస్ పెట్టుకున్నారు. కాకపోతే ఈ రాయ్గఢ్ కిల్లా ఉంది కదా, దాన్ని యేసుబాయ్ మహారాణి, తారాబాయి మహారాణి వీళ్ళు పౌరుషంతో కాపాడుకున్నారు 6 నెలల పాటు. ఈ ముఘల్స్ ఎంత ట్రై చేసినా మరాఠాలను ఓడించలేకపోయారు. ఒక చిన్న ఫోర్ట్ పట్టుకున్నారంటే టక్ అని మళ్ళీ వెనక్కి తీసేసుకునేవాళ్ళు. ఎంత ట్రై చేసినా స్పిరిట్ చావలేదు. తర్వాత మరాఠా ఎంపైర్ని చాలా గ్లోరియస్ గా తయారు చేశారు. 27 సంవత్సరాల పాటు ఔరంగజేబ్ తన సొంత ఇంటికి వెళ్ళలేదు. అహ్మద్ నగర్ లో ఉండాడు ఒక చిన్న క్యాంప్ లో. ఎలాగైనా వీళ్ళని ఓడించాలి అనే ఒక కోపంతో రగిలిపోయాడు. బట్ కోప్పడితే ఏం సాధించలేం కదా. కోపంతో, ఈగోతో మనం ఏం సాధించగలుగుతాం? మహా అయితే శరీరాన్ని ఓడగొడతాం, ఐడియాలజీ వెంట్రుకు కూడా పీకలేం. ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు ఔరంగజేబ్. ఇమాజిన్ 90 సంవత్సరాలు దగ్గర బ్రతికాడు. 1707 వరకు బ్రతికాడు. బట్ ఒక ఫ్రస్ట్రేటెడ్ ఓల్డ్ మ్యాన్ లాగే ఉన్నాడు ఆయన చనిపోయే రోజు వరకు. వీళ్ళని నేను ఓడించలేకపోయానే, అన్నయ్యల నుంచి కుర్చీ లాగేసుకున్నాడు, తండ్రిని బందీ చేశాడు. అండ్ ఈ ముఘల్ ఎంపైర్ లోనే తనే లాస్ట్ అయిపోయాడు. ఈ నేల నుంచి లాగేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళకన్నా ఈ నేలకి ఇచ్చిన వాళ్ళంటేనే నాకు రెస్పెక్ట్ ఉంటుంది. అందుకే ప్రాణం పోయే వరకు జై భవానీ, జై శివాజీ. ఈ ఎంటైర్ స్టోరీలో నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా నా కింద కామెంట్స్లో రాయండి. లెట్ మీ నో. మనందరం వీళ్ళ కథ తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకు ఒకటి వస్తుంది. కాంటెంపరీ ఇష్యూస్తో పాటు మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కూడా డైలీ చూస్తున్న మీ అందరికీ తెలుసు. బట్ ఈ వీడియోస్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్.